హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతానికి అంటే ఈ 2024 మనకు ఆగస్టు 16th వస్తోందండి. సో 3 గ్రాముల్లో గోల్డ్ తీసుకోవాలంటే ప్లాన్ చెప్పండి అని చెప్పి మనకు ఒక సిస్టర్ అడిగారు. సో వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్టు 16 వస్తుంది. కరెక్ట్‌గా మనకి 2½ మంత్ ఉందండి. ఈరోజు మే 30th కదా! సో మంత్ అయిపోయింది కదా! ఇంకా రేపు ఒక్క రోజే ఉంది. సో మనకు జూన్ నుంచి తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా 2½ మంత్ ఉందండి. అంటే 76 డేస్ అయితే ఉంది. సో ఈ 76 డేస్‌లో మనకు అంటే వీళ్ళకి వీక్లీ పేమెంట్ ఉంది అని చెప్పారు. అంటే వారానికి వాళ్ళకు 4500 వరకు ఇన్‌కమ్ అయితే ఉంది. సో ప్లాన్ చెప్పండి అంటున్నారు. సో నేను 3 గ్రామ్స్‌కి చెప్తాను. 1 గ్రామ్‌కి కూడా చెప్తాను. అదే కాయిన్ కొనుక్కోవాలంటే ఎంత సేవింగ్స్ చేయాలి? లేదంటే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు కదా! చాలామంది వరలక్ష్మి వ్రతానికి. సో ఒకవేళ రూపు కొనుక్కోవాలంటే ఎంత సేవింగ్స్ చేయాలి అనేది 2 చెప్తానండి. 3 గ్రాములకి చెప్తాను. 1 గ్రామ్‌కి కూడా చెప్పేస్తాను. ఎందుకంటే ఇంక తక్కువ రోజులుంది మనకి. 2½ మంత్ ఉంది కాబట్టి కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి సెంటిమెంట్‌గా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇది ఫాలో చెయ్యండి. సో మనకి మొత్తం 76 రోజుల సేవింగ్స్ ప్లాన్ అనమాట. సో ఈరోజైతే గోల్డ్ ప్రైస్ చెప్తానండి. 22 క్యారెట్ అయితే 6670 ఉందండి. 24 క్యారెట్ అంటే మనకి ప్యూర్ గోల్డ్ వచ్చేసిందో 7276 రూపాయలుంది ఈరోజు రేట్ అయితే. సో ఇంకా మనకైతే వరలక్ష్మి వ్రతం నాటికి 1 గ్రాము అంటే మన ఇక్కడ అప్రాక్సిమేట్‌గా వేసుకుంటామండి ప్రైస్ అనేది. సో 7100 వేసుకుందాము. కాయిన్ తీసుకునేదైతే మనకి ఎంత పడుతుంది అనేది కూడా చూద్దాము. సో 3 గ్రాములకి మనకి 7100 లెక్కన 3 గ్రాములకి 21,300 అయితే గోల్డ్ ప్రైస్ పడుతుంది. సో ఇంకా మనకి కాయిన్ తీసుకునేదైతే డయింగ్ చార్జెస్ 2% పడుతుంది కదండీ! సో అది 426 పడుతుంది. ఇకపోతే జీఎస్టీ కూడా 3% పడుతుంది కాబట్టి అది వచ్చి రూ. 652 పడుతుంది. ఈ 3 గ్రాముల కాయిన్‌కి గాను. సో టోటల్‌గా మనకి ఎంత సేవింగ్స్ చేయాలి అంటే రూ. 22,378 సేవింగ్స్ చేయాలి. రౌండ్ ఫిగర్‌గా అనుకుంటే 22,500 అనుకుందాము. సో ఈ 22,500కి మనం ఎట్లా ప్లాన్ చేయాలి అంటే ఇది మనం 76 రోజులకు డివైడ్ చేసుకుంటాం. అంటే మనం జూన్ 1 నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం. రేపు ఒక్క రోజు ఉంది. సో ఎల్లుండి జూన్ 1 నుంచి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా 3 గ్రామ్స్‌కి కానీ 1 గ్రామ్‌కి కానీ వరలక్ష్మి వ్రతానికి సేవింగ్స్ చేయాలనుకున్న వాళ్ళు ఇది స్టార్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మనకి 22,500ని 76 రోజులకి ప్లాన్ చేస్తే డివైడ్ చేస్తే మొత్తం మనకి రూ. 296 పర్ డే. అంటే డైలీ సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళు అంటే డైలీ ఇన్‌కమ్ ఉండేవాళ్ళు రూ. 296 సేవింగ్స్ చేయండి. లేదా వీక్లీ పేమెంట్ వచ్చేవాళ్ళు రూ. 2072 పక్కన పెట్టేసేయండి. లేదా మంత్లీ సాలరీ ఉన్నవాళ్ళు మాత్రము 3 గ్రాముల్లో ఈ 2½ మంత్‌లో కాయిన్ కొనుక్కోవాలి. అంటే 3 గ్రాముల్లో ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం రూ. 8,880 సేవింగ్స్ చేయాలి. సో ఇదే అండి. సో ఇదొచ్చి 3 గ్రాముల గోల్డ్ కాయిన్‌కైతే ఈ కాలిక్యులేషన్స్. అంటే ఇప్పుడు అర్థమైంది కదండీ! డైలీ అయితే రూ. 2,906 సేవింగ్స్ చేయండి. వీక్లీ చేసేవాళ్ళు 2072. నెలకి 8,800. ఎందుకంటే తక్కువ టైం ఉంది. 2½ మంత్ మాత్రమే ఉంది కదా మనకి వరలక్ష్మి వ్రతానికి. సో 3 గ్రాములకి ప్లాను. లేదు ఇదే 3 గ్రాములకి కాయిన్ కాకుండా లక్ష్మీ కాసు తీసుకుంటాము. మాకు రూపు కావాలి అంటే ఇప్పుడు అమ్మవారికి మెడలో వేసి మళ్ళీ మనం తాళిబొట్టులో కూర్చుకుంటారు కదా! అట్లా లక్ష్మీ కాసు కావాలంటే మనకు వేస్టేజ్ అయితే ఉంటుంది కాసుకి. కాసుకైతే వేస్టేజ్ 8% వేస్తున్నారండి. ఇంకా లాస్ట్ టైం నేను అక్షయ తృతీయకి వెళ్ళినప్పుడు పక్కన వేరే వాళ్ళు కాసులు తీసుకున్నారు. వాళ్ళకి 8% వేశారు కాసుకైతే. సో కాసులకి 8% వేస్టేజ్ ఉంటుంది కాబట్టి ప్లస్ 3% జీఎస్టీ అది మామూలే. సో దీనికైతే ఎలా కావాలంటే 3 గ్రాముల గోల్డ్ ప్రైస్ 21,300 కదండీ! 8% వేస్టేజ్ వేసుకుంటే 1,704. సో జీఎస్టీ అంతా కూడా కలుపుకుంటే మనకు రూ. 23,695 అండి. మనకి కాసు కొనుక్కోవాలి 3 గ్రాములు అనే వాళ్ళకి. సో రౌండ్ ఫిగర్‌గా అయితే 23,700. సో ఈ 23,700ని ఈ 76 రోజులకి డివైడ్ చేసుకుంటే ప్రతిరోజు సేవింగ్స్ చేయాలి అనుకునే వాళ్ళైతే రూ. 312 సేవింగ్స్ చేయండి. వీక్లీ పేమెంట్ ఉన్నవాళ్ళు అంటే వారం పేమెంట్ తీసుకునే వాళ్ళు రూ. 2,184 సేవింగ్స్ చేయండి. మంత్లీ చేసేవాళ్ళు ఈ 2½ మంత్ మీకు సేవింగ్స్ చేయాల్సిందే. అంటే మంత్లీ అంటే ఈ 3 గ్రాముల కాయిన్ కాసు కాబట్టి మనకి రూ. 9,360 2 నెలలు సేవింగ్స్ చేయాలి. థర్డ్ మంత్ కూడా ఇంతే చేయాలి. అంటే మీకేమంటే ఇది మంత్లీ కాబట్టి కొంచెం 2 నెలలు ఇంత అమౌంట్ చేసి రిమైనింగ్ ఎంత అమౌంట్ మీకు ఇందులో షార్టేజ్ పడుతుందో అది ఆ 15 డేస్‌లో మీరు సేవింగ్స్ చేయాలి. మనకు ఆగస్టు 16వ తేదీన
వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి. సో పర్ డే ఎవ్రీ డే ఇన్కమ్ ఉంది, ఎవ్రీ డే మీరు అమౌంట్ చూస్తారు. చిన్న చిన్న బజ్జీ కొట్టు వాళ్ళు, లేకపోతే చిన్న టీ షాప్ ఉన్నవాళ్ళు, లేదా ఇడ్లీ కొట్టు ఉన్నవాళ్ళు, కిరాణా షాప్ ఉన్నవాళ్ళు, పూల వ్యాపారం చేసేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. లేదా ఇంటి నుంచి ఏదైనా వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఆ బేకరీస్లో అట్లా చేసేవాళ్ళైనా, ఇంటి పని చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే రోజు ఆదాయం ఉందనుకునే వాళ్ళు 312 రూపాయలు సేవింగ్స్ చేయండి. ఇక్కడ మనకు వారం వారం చేయాలనుకున్నారు కాబట్టి సో మీరు 2184 రూపాయలు సేవింగ్స్ చేసినట్లయితే కాసు అయితే కొనుక్కోవచ్చు 3 గ్రాముల్లో. సరే ఇంత సేవింగ్స్ చేయలేమక్క, చాలా తక్కువ టైం ఉంది, 1 గ్రామ్కి చెప్పండి అనే వాళ్ళకు కూడా నేను ఐడియా ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే పనిలో పనిగా అయిపోతుందని. సో 1 గ్రామ్ సేవింగ్స్ చేసుకోవాలి కాయిన్కి అంటే పర్ గ్రామ్ మనకి కాయిన్ 7100 అనుకున్న వరలక్ష్మి వ్రతం నాటికి సో 142 రూపాయలు డయింగ్ ఛార్జెస్ పడుతుంది, 218 రూపీస్ జిఎస్టీ పడుతుంది. మొత్తం 7460 రూపాయలు మీరు సేవింగ్స్ చేసుకోవాలి ఈ 2.5 మంత్లో. సో పర్ డే మీకు ఎంత పడుతుందంటే 99 రూపాయలు సేవింగ్స్ చేయాలి డైలీ. 1వ తేదీ నుంచి జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతిరోజు 99 రూపాయలు మీరు సేవింగ్స్ చేసుకున్నట్లయితే 1 గ్రామ్లో మీరు కాయిన్ కొనుక్కోవచ్చు. లేదా వారం వారం మాకు పేమెంట్ తీసుకుంటామంటే 693 రూపాయలు సేవ్ చేయండి వారం వారం పేమెంట్ ఉన్నవాళ్ళు. లేదా మంత్లీ ఉన్నవాళ్ళైతే 2970 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోండి. సో మీకు 1 గ్రామ్లో కాయిన్ అయితే తీసుకోగలుగుతారు వరలక్ష్మి వ్రతానికి. లేదు మేము కాసు కొనుక్కుంటాం అంటే లక్ష్మీ కాసు, లక్ష్మీ రూపు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మనకు కొంచెం 8% ఉంటుంది కాబట్టి ఇక్కడ వేస్టేజ్. సో పర్ గ్రామ్ 7100 అనుకున్న వేస్టేజ్ 8% అంటే 568 రూపాయలు ఎక్స్ట్రాగా పడుతుంది. సో జిఎస్టీ కూడా 231 కలుపుకుంటే టోటల్గా మీకు 7899 అంటే రౌండ్ ఫిగర్గా 7900 రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి రూపు కావాలి వరలక్ష్మి వ్రతానికి అనుకుంటే. సో పర్ డే అంటే డైలీ సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళు మాత్రము 104 రూపాయలు సేవింగ్స్ చేసుకోండి. లేదా వీక్లీ పేమెంట్ చేసుకుంటాము అనేవాళ్ళు 728 రూపాయలు సేవింగ్స్ చేయండి. మంత్లీ చేసేవాళ్ళైతే 3120 రూపాయలు సేవింగ్స్ చేయండి. సో ఇట్లా సేవింగ్స్ చేసుకోండి. అంటే ఇట్లా 3 గ్రాములకి కాయిన్కైనా లేదా లక్ష్మీ రూపుకైనా 1 గ్రామ్ కాయిన్ అయినా లేదా లక్ష్మీ రూపు అయినా మీ ఇష్టం. అంటే మనకి టోటల్గా 76 డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో జూన్ 1 నుంచి ఇచ్చాను ఈ సేవింగ్ ప్లాను. జూన్ 1వ తేదీ రేపు మే 31వ తారీఖు రేపు ఒక్కరోజు విడిచిపెట్టి జూన్ 1 నుంచి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు వరలక్ష్మి వ్రతం కోసం నేను ఇదివరకు వీడియోస్ కూడా పెట్టున్నాను. 6 నెలల క్రితం 5 నెలల క్రితం కూడా నేను సేవింగ్ ఐడియా ఇచ్చున్నాను. సో అది ఫాలో చేస్తున్నట్లయితే ఓకే. లేదా చిట్టు వేసుకుని వరలక్ష్మి వ్రతం అయిపోయే నాటికి ఉన్న వాళ్ళైతే హ్యాపీగా చిట్టు కంప్లీట్ చేసుకొని తీసుకోండి. లేదు అంతవరకు మీరు సేవింగ్స్ చేయలేదు, అట్లీస్ట్ ఈ 2024 వరలక్ష్మి వ్రతం నుంచైనా సేవింగ్స్ మేము స్టార్ట్ చేసుకుంటాము అంటే ఆ రోజు మంచి రోజు కదా వరలక్ష్మి వ్రతము, ఆ రోజు నుంచైనా మేము గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తాము, ఇక మీద గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటాం అనేవాళ్ళు చక్కగా జూన్ 1 నుంచి స్టార్ట్ చేసేసేయండి. అట్లీస్ట్ మీరు 1 గ్రామ్లో కాయిన్ కానీ కాసు కానీ అంటే రూపు కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఓకేనా. సో మీరు అడిగిన ఇది చిన్న వీడియో కాబట్టి ఈరోజు చేసేసానండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే అడగండి. ఇంకా 1 బై 1 అంటే మనకి అప్కమింగ్ ఏమైనా వచ్చే ఫెస్టివల్స్కి వాటికి కూడా నేను ప్లానింగ్ చెప్తాను. 1 గ్రామ్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అట్లా. లేదు గోల్డ్ చిట్టు వేసుకుని ఏదైనా జ్యువెలరీ తీసుకుంటామంటే ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చిట్టు వేసుకోండి బెస్ట్. 11 మంత్స్ ఆర్ 10 మంత్స్ అట్లా చిట్టు ఉన్నది. నేను అప్కమింగ్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొన్ని షాప్స్లో మళ్ళీ మార్పులు చేశారండి. అంటే చిట్టులు అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా కొన్ని మార్చున్నారు. కొన్ని పెద్ద షాప్స్ యొక్క ఇప్పుడు చిట్టు ఎలా రన్ అవుతున్నది అనే రూల్స్తో అనేసి నేను అప్డేట్ చేస్తాను. ఇదివరకు ఒక 6 మంత్స్ ముందు అన్ని రకాల షాప్స్వి నేను అప్డేట్ చేశాను వాళ్ళ చిట్టు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఏమైనా స్కీమ్లో మార్పులు ఉన్నటువంటి ఏమైనా ఉంటే అవి అప్ టు డేట్గా మీకు ఇంకా ఈ వారం అంతా కూడా అప్ టు డేట్ చేస్తానండి. ఏ జ్యువెలరీ షాప్లో ఏ స్కీమ్ ఉంది, ఏది బెటరు అని మీకు ఐడియాస్ ఇస్తాను. సో మీరు కంపేర్ చేసుకోండి, మీకు ఏది బెస్ట్ అది చిట్టు స్టార్ట్ చేసుకోండి. లేదు ఎవ్రీ మంత్ మీ దగ్గర ఉన్నట్టుగా 10 రోజులకో 20 రోజులకో నెలకో ఒకసారి వెళ్ళి కాయిన్ కొనుక్కుంటామన్నా కొనుక్కోవచ్చు. అది యాజ్ యూ లైక్ అండి. కాకపోతే చిట్టు విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అక్కడ ఇప్పుడు తమిళనాడే కాదు ఆంధ్రాలో కూడా అక్కడక్కడ చీటింగ్స్ జరుగుతున్నాయి. చైన్ మెథడ్ అంటే మీరు కట్టేదే కాకుండా
మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర కట్టిస్తే మీకు 10% జ్యువెలరీ నుంచి 10% డిస్కౌంట్ చేస్తాము, లేదా మీకు కూలీ తరుగు లేకుండా చేస్తాము, మీరు ఎలాంటి ఆర్నమెంట్ తీసుకున్నా కూడా మీకు ఛార్జెస్ లేకుండా ఇస్తాము అని ఇట్లా రకరకాలుగా బెనిఫిట్స్ పెట్టి జనాల్ని మోసం చేయడానికి అట్రాక్ట్ చేసి ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్లో మోసం జరిగిందట అండి. దాదాపుగా 5-6 కోట్లు వసూలు అయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో చిన్న చిన్న కొట్టుల్లో చిట్స్ కట్టకండి, స్కీమ్స్ అయితే కట్టకండి. బ్రాండెడ్ షాపుల్లో, అది కూడా ఏళ్ల తరబడి ఉన్నటువంటి బ్రాండెడ్ షాప్స్లోనే గోల్డ్ చిట్టు వేసుకోండి, నమ్మకమైన సంస్థలో వేసుకోండి. అదొకటి చెప్తానండి. ఎందుకంటే స్కీమ్ విషయంలో చాలామంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద అమౌంట్ కూడా కట్టి చిట్టు వేసుకుంటున్నారు. ఎందుకంటే కూలీ తరుగు రాదు కదా, పెద్ద వస్తువు తీసుకుందాము అని మనలాంటి చిన్న చితక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద అమౌంట్ వేసుకుంటున్నారు చిట్టు. సో ఇదే అదునుగా చూసుకొని కొన్ని షాపులు వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయడమో, లేకపోతే కొత్త కొత్త రూల్స్ పెట్టడమో, కొంచెం అట్రాక్టివ్గా ఉండే స్కీమ్స్ పెట్టడం లాంటిది చేసి బల్క్గా అన్ని దగ్గరలో వసూళ్లు చేసుకొని అన్ని ఊర్లలో ఒకేసారిగా ఇంప్లిమెంట్ చేసి 2-3 రాష్ట్రాల్లో వాళ్ళు ఎత్తిపోతల పథకం కింద అందరినీ మోసం చేస్తున్నారు. కాబట్టి ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి. మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గోల్డ్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది అంటే గోల్డ్ మీద మోసాలు కూడా ఎక్కువ జరుగుతాయి. అది కల్తీ కావచ్చు, ఇట్లా చిట్లు వేసుకొని స్కీములు కట్టించుకొని ఎగరవేసేది కావచ్చు, ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు నన్ను అడిగితే ఎప్పటికప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కాయిన్ కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. లేదా స్కీమ్ కట్టుకోవాలనుకుంటే మాత్రం పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్లో, తరతరాలుగా ఉన్నటువంటి షాప్స్లో, మన్నికగా ఉన్నటువంటి షాప్స్లో స్కీమ్ కట్టుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.